నిజమైతే అందరూ ఆనందపడతారు, కానీ భాస్కర్ ఏంటో బాధపడుతున్నాడు. ఇంతకీ ఆ కళ ఏంటో, ఎందుకు బాధపడుతున్నాడు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with awesome అప్పి. ఆయన నాకు కాబోయే మొగుడే, మీరేంటి చాలా అందంగా ఉన్నాడక్క, జున్ను ముక్కలాగా. నిజంగా అందంగా ఉన్నాడా? చాలా. నువ్వు డ్రాప్ అయిపోవచ్చు కదా, నేను చేసుకుంటానే. వయసు ఎంత? నా వయసు ఎంత? నాన్న ఎవరో వచ్చారు. అబ్బా అబ్బా అబ్బా, నా ముద్దుల చెల్లాయి వచ్చేసింది. అన్నయ్య. అమ్మా ఎలా ఉన్నావురా? బాగున్నాను. బాగున్నావా? బాగున్నా. అమ్మో 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 అమ్మో, నా ముద్దుల అల్లుడు అచ్చం జున్ను ముక్కలాగా ఉల్లిపాయ బస్తాలాగా నిగనిగలాడుతున్నాడు. బస్తాలాగా కరెక్టే. ఏంటమ్మా ఇల్లు? వాళ్ళ సాంప్రదాయం కొడక. అయితే పూడిచి కొడతారా? సరే సరే, ఇలా అమ్మాయిని తీసుకురండి. అమ్మా కొందరపు బొమ్మ రామ్మా. పెళ్లి ఓకే, కట్నం కింద కేబీఆర్ పార్క్ కావాలి. అది గవర్నమెంట్ వాళ్ళది. ఇవ్వలేరా? అలాగే పెళ్లి మాత్రం చార్మినార్ మీద చేయాలి. బాబు గుచ్చుకుంటాదేమో. నువ్వు పెళ్ళైన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నానండి. నువ్వు ఉద్యోగం చేయు, మా అమ్మ అంట్లతో అవుతుంది, నేను బట్టలు తుక్కుంటూ ఇంట్లో కూర్చుంటా. చెప్పు తెగొద్దే. ఆడదంటే వంటింటి కుందేలు, ఇంట్లో పడి ఉండాలా. వంట పని ఇంటి పని చేస్తావనే మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది. నేను కష్టపడి ఎంబీఏ చదివానండి. ఎంబీఏ చదివావా? మరి మేము చూసు కాపీ కొట్టి పాస్ అయ్యాం. మీ మొహం చూస్తుంటే అలాగే చెప్పు అనిపిస్తుంది. తీసుకొడతా, ఏదో పంచలేసావంటే. సరే దగ్గర మంత్రాలు చదవండి. ఓం మాంగళ్యం తంతునా మీనా మమ జీవన హేతునా. శాన్ ఫ్రాన్సిస్కో, ఎట్లే జర్మనీ. ఓ రారి, ఓ సిగ్గులేనోడా. అన్నావురా? ఆ పెళ్లి చేసుకోరంటే పెళ్లి చేసుకో, గాడిద లేకున్నావు. అంటే తమన్నాను ట్రై చేస్తున్నాను. తమన్నా ట్రై చేస్తున్నావా? బుద్ధలో పని ఎట్లుంటుందో తెలుసా? అట్లుండవు, నీ ఆకారం చూడు ఒకసారి. వచ్చి పెళ్లి చేసుకో నువ్వు. మరి నాకు పెళ్లి అయిపోయినట్టు కళ వచ్చిందమ్మా. నీ దున్నపోత ఆకారం కావాలన్న పిల్లనిస్తారా నీకు? మా అన్నయ్య కూతురు తీసుకొస్తావా? పద. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి నా కడుపులో జలపుట్టావు కదే. కడుపును కాదే, కడుపును కాదు. అమ్మా కొందనపు బొమ్మ. నాన్న నాకు ఆ పెళ్లి ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాను నాన్న నీకు. ఏమే పెళ్ళామా చెప్పు. కూతురు నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు, ఎలా నచ్చలేదు, బాగులేడా, పొట్టిగా ఉన్నాడా, పొడవుగా ఉన్నాడా, అడగొద్దా? నీకు తెలీదా పెళ్ళాలిగా అమ్మగారికి తెలీదు. నాకు డైలాగ్ ఇచ్చారు కదా, తిన్నాక ఆగొచ్చు కదా. ఏమే కొందనపు బొమ్మ, అబ్బాయి నచ్చలేదన్నావు, ఎందుకు నచ్చలేదు? పొట్టిగా ఉన్నాడా, పొడవుగా ఉన్నాడా, వెడల్పుగా ఉన్నాడా, అడగాలి కదా. అన్నయ్య. అమ్మా అమ్మా, ఎంతసేపు అయిందమ్మా? బాగున్నావా? ఎప్పుడొచ్చా? ఎలా వచ్చా? ఇప్పుడే వచ్చిన మీ అల్లుని తీసుకొని వచ్చిన. అమ్మా పెళ్లి అయిన తర్వాత నువ్వు పక్కన ఇప్పుడు వాయించు. బాబు. మావయ్య గారు, నేను పెళ్లి చేసుకొని వెళ్ళడానికి వచ్చాను. మీ అమ్మాయిని చూసి వెళ్ళిపోతా. నువ్వు ఎట్లనైనా అమ్మాయిని తీసుకొని ఇంటికి రావాలి. అమ్మా నువ్వు? నేను ఉండనీడా, నన్ను కొడతాడీడ. అది కాదు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. బామర్ది గారు ఎక్కడ? రే నాన్న, మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఫైన్. బావ కోసం ఏం తీసుకురాలేదా? కోటరు బాటిల్ నీ కోసం తెద్దామనుకున్నా, కళ్ళు తిరిగి పడిపోతావని మానేస్తూ ఉన్నా. వీరు బాటిల్ తెద్దామనుకున్నా, కూలింగ్ లేదని పక్కకు పెట్టినా, నాటు కోడిని వండినా, కళ్ళు కూడా కరువాయేనా. ఇంత గొప్ప బావకు నేనేమి ఇద్దును? చెప్పు. పెళ్ళైన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా. ఉద్యోగం వద్దు, ఇంట్లో ఉంచి వంట పని ఇది చెయ్యి. మా అమ్మకు సాయంగా ఉంటది అని అనుకుంటున్నాను.
ఆడదంటే వంట పని ఇంటి పని చేయొచ్చు కదండి. ఆడదంటే ఎప్పుడు వంటింటికి బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, తెలుసు, అప్పుడే ఆడది అబల కాదు తబల, మగాన్ని వాయించడానికే పుట్టింది. అబ్బా, ఆ. తెలుసు కూడా వంటింట్లో తామని నాకు చెప్తావా? తోలెక్కి కొవ్వెక్కి అన్నానే. కూర్చో, తాళిగట్టేస్తా. నేను కూర్చోవాలా? నేను కూర్చోవాలా? నేను కూర్చోవాలా? మాంగళ్యం తంతున్నా మాత్రం తప్పుదారు చూడు. మరి ఎలా చదవాలి? మాట్లాడు. అంటున్నానే. అయిపోయి ఊడుపులు అయిపోయి. మావి గారు, బాబు ఆ శోభనానికి ఏర్పాట్లు చేయించండి. ఈ బట్టలు, నా లుంగీలు, ఆడి చెడ్డీలు అన్ని ఉన్నాయి. చెప్పు. బట్టలు ఉతకాలి. బట్టలు ఉతకాలి. నిన్ను సబ్బుతో ఉతకాలా? అయ్యో, నిన్ను అయ్యో, ఉతకాలా? ఏ సబ్బుతో ఉతకాలిరా? ఏ సబ్బుతో ఉతకాలి? నీ అబ్బా బేవర్స్ భాస్కర్, పిచ్చి పిచ్చి వేషాలు. ఏంట్రా గుడ్డుని బాధను కొట్టిన బాధ పర్రా గారు, ఏదో స్కిట్ కోసం కొట్టానండి. కిట్టి కోసం అంటే రిహార్సల్ లో కొట్టావా? రిహార్సల్ లో కొట్టావని పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టు కొల్లబడుస్తూ పగిలిపోతా నీకు. స్కిట్ ఇలా కొడతావా? వారం పోక నువ్వుంటే నువ్వు ఇక్కడ ఉండు. నీకు ఇష్టం లేకపోతే దుబాయ్. ఐ ఆల్సో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్. ఇది స్కిట్ అండి. సారీ టు సే. అమ్మా, ఈ సంబంధం నాకు వద్దమ్మా. అమ్మా, అమ్మేంట్రా? అమ్మ పెళ్లి చూపులు తీసుకెళ్ళి సంబంధం చూసింది నాన్న. నీకు చిన్నప్పటి నుంచి అమ్మాయి లేకపోతే పెళ్లి చూపులు తీసుకెళ్ళటమేంట్రా? దున్నపోతా. అంటే నాకు అమ్మ లేదా? 7 నెలలకే నువ్వు పుడితే 9వ నెలలోనే మీ అమ్మ చనిపోయిందిరా. అప్పటి నుంచి అమ్మా నాన్న నేను పెంచుతున్నాను కదరా. నీకు పిచ్చి 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 కళ్ళనికి అంటున్నావేరా? చస్తున్నారా నీతో? నా కర్మ కాకపోతే ఇలాంటి వాడు పుట్టాడేంట్రా నాకు? ఇదంతా కళ అయితే మరి ఒళ్ళేంత హోనం అయిపోయింది. ఒక హై ఎనర్జీ స్కిట్ హై వోల్టేజ్ గా మారింది సడన్ గా. ఏమైంది అప్పారావు గారు? అయ్యి ఓకే అండి. డ్రీమ్ లో ఆయన అట్లా అనుకున్నాడు అంతే, నిజ జీవితంలో కాదు. అయినా అందరూ వాళ్ళు కసి తీర్చుకున్నారులే టీమ్ లీడర్ మీద కదా మాస్టరు. ఫస్ట్ పోలవారి పెండ్లి పిలుపు అని చెప్పి పువ్వులతో సత్కరించడం, ఆ తర్వాత బెత్తం వారి పెళ్లి పిలుపు అని, అంటే ఫుల్ కాంట్రాస్ట్ అన్నమాట. అది ఎంత స్మూత్ గా డీల్ చేశారో అంత ఇదిగా. నాకు అప్పారావు గారు నిజంగా భయం వేసిందండి. అందరూ బాగా చేశారు, చాలా బాగుంది భాస్కర్. మనో గారు చాలా వాస్తవాన్ని చెప్పారు. అద్భుతంగా క్యారెక్టర్స్. మన రాజమౌళి గారు ఎంత మంచి వాయిస్ అండి మీది. అప్పుడప్పుడు ఆ పాడటం చాలా బాగుంది. వెరీ ఇంట్రెస్టింగ్. అప్పారావు గారు మహానుభావ, జీవించారంతే. భాస్కర్ గారు అయితే ఇంకా సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.